హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఓపీడీలో చూసుకుంటే 10లో 4 మందికి పీసీఓడి అనేది కామన్. కొంతమందికి మేము చెప్తాం ఇట్లా. ఇప్పుడు పీసీఓడికి ఒక డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉంటుంది. అంటే ఇప్పుడు వారికి స్కాన్లో మనకి నీటి బుడగలు అంటే 2 to 10 mm వరకు ఒక అరౌండ్ 10 to 12 సిస్ట్లు అనేది ఉండాలి. ప్లస్ అబ్నార్మల్ హెయిర్ అంటే మగవాళ్ళ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అంటే బియర్డ్ మీద లేకపోతే ముస్టాచ్ లాగా చెస్ట్ మీద అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, ఈవెన్ కాళ్ళు చేతుల మీద కూడా ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. థర్డ్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, సెంట్రల్ ఒబేసిటీ, ఇలాంటి కొన్ని క్రైటీరియా ఉంటుంది పీసీఓడి అని డయాగ్నోస్ చేసుకోవడానికి. కానీ ఈ మధ్య రెగ్యులర్గా స్కాన్ చేసుకొని వాళ్ళే పీసీఓడి ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో అలా కాకుండా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా లేదా మీదేమైనా మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, అబ్నార్మల్ వెయిట్ గెయిన్ ఉన్నా ఇమీడియట్గా ఒకసారి గైనిక్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఇంతకు ముందులాగా కాకుండా ఈ మధ్యలో చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే చిన్నతనం నుండే అరౌండ్ 15 years 16 years నుండే ఈ ఒబేసిటీ చూడడం జరుగుతుంది. దీనికి ఒక విధంగా కారణం పీసీఓడి. సో ఇప్పుడు ఈ పీసీఓడి చూసుకున్నట్టయితే పీసీఓడి వాళ్ళకు యానోవ్యులేటరీ సైకిల్స్ అంటే నెల గుడ్డు అనేది పెరగదు. నెల గుడ్డు పెరిగి మనకు 14th day ఓవ్యులేషన్ అయిన తర్వాత ఐదర్ ఓవ్యులేషన్ అంటే గుడ్డు కణాలు కలిస్తే ప్రెగ్నెన్సీ నిలుస్తుంది. ఒకవేళ ఓవ్యులేషన్ అవ్వకపోతే వాళ్ళకి ఫర్టిలైజేషన్ అనేది ఉండకపోతే అప్పుడు పీరియడ్స్ వస్తుంది. సో ఈ ఫర్టిలైజేషన్ అవ్వాలి అన్న గుడ్డు ఎగ్ రావాలి. సో ఈ ఓవ్యులేషన్ అవ్వడం అనేది ఈ పీసీఓడి వాళ్ళకు ఉండదు. వీళ్ళకు వన్స్ ఇన్ 3 months రావచ్చు, 6 months రావచ్చు. కొంతమందికి 45 daysకే సైకిల్ వస్తుంటుంది. కానీ ఆ ఎగ్ అనేది ప్రాపర్గా పెరగదు. పెరిగిన ఎగ్ ఓవ్యులేషన్ ఉండదు. లేదా ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్ అంటే కొన్నిసార్లు వన్స్ ఇన్ 2 months వచ్చి ఎప్పుడు ఓవ్యులేషన్ అవుతుందో తెలియదు. సో దీని మూలంగా వీళ్ళకు పిల్లలు అవ్వడం అనేది ఇబ్బంది, అంటే ఎక్కువగా ఇబ్బంది చూస్తూ ఉంటాము. సో ట్రీట్మెంట్ వస్తే బేసిక్గా పీసీఓడి ఐదర్ యంగ్ అనుకోండి, అంటే 15 years వాళ్ళకి, 45 years వాళ్ళకి రిప్రొడక్టివ్ ఏజ్ అంటే పిల్లలు అవ్వాలనుకున్న వాళ్ళకి దీనికి ఉన్న ఒక ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే డైట్, ఎక్సర్సైజ్, వెయిట్ లాస్. అంటే డైట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు వీరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ, అంటే ఎంత తింటే అంత ఒంటికి పడుతుంది. సో మెటబాలిజం అనేది సరిగ్గా ఉండదు. సో వీళ్ళు రైస్, స్వీట్స్ అంటే షుగర్ పేషెంట్స్ ఎలా తింటారు, సేమ్ డైట్ దే హ్యావ్ టు ఫాలో. ఎందుకంటే వీళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆ గ్లూకోజ్ మెటబాలిజం అనేది సరిగ్గా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. నార్మల్గా ఇప్పుడు మేము రెగ్యులర్గా చూసే పేషెంట్స్ ఐదర్ డైట్ చేస్తారు లేదా ఎక్సర్సైజ్ చేస్తారు, రెండు రెగ్యులర్గా చేయరు. సో ఒక డైట్ చేస్తే కూడా తగ్గరు. అదే ఎక్సర్సైజ్ అంటే ప్రాపర్గా హార్మోన్స్ అన్నీ రెగ్యులరైజ్ అవ్వాలంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే పొద్దున ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour, అంటే ముందు కొన్ని రోజులు అంటే కొద్దిగా ప్రాపర్ వెయిట్ లాస్ అయ్యే వరకు ఒక 4 to 5% బాడీ వెయిట్ తగ్గితే వారికి ఓవ్యులేషన్ అనేది హెల్దీ అవుతుంది. సో ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ అండ్ రెగ్యులర్ వెయిట్ లాస్ అంటే ఒక 2 నెలలు చేసి కొద్దిగా బరువు తగ్గినాక మళ్ళీ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అట్లాంటివి చేసుకోకుండా ఆ ప్రాపర్ డైట్ షెడ్యూల్ అనేది మెయింటైన్ చేయాలి. లాస్ట్కి వచ్చేసి మెడిసిన్స్. ఇప్పుడు మెడిసిన్స్ చూసుకున్నా మనం ఫస్ట్ ఒక 1-2 months ఇప్పుడు వారికి టెస్టోస్టిరాన్ ఎక్కువ ఉంటే ముందు హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తాం. ఓసీ పిల్స్ ఒక 1-2 months హార్మోన్స్ రెగ్యులరైజ్ చేసి ఆ తర్వాత పిల్లల కోసం మందులు అనేది వాడాలి. అప్పటికి వాళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది అవ్వకపోతే, లేదా చాలామందికి డైట్, ఎక్సర్సైజ్, వెయిట్ లాస్ తోటి వాళ్ళంతటా వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరిగి వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ కన్సీవ్ అవుతారు. అప్పటికి కన్సీవ్ అవ్వని వాళ్ళల్లో ఇన్సులిన్ సెన్సిటైజర్స్ అంటే మెట్ఫార్మిన్ లాంటి ట్యాబ్లెట్స్ పెట్టుకుంటూ ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఫాలిక్యులర్ స్టడీ అంటే ఆ గుడ్డు పెరిగిందా లేదా అన్నది చెక్ చేసి గుడ్డు పెరిగి ఓవ్యులేషన్ అయిన తర్వాత భార్యాభర్తల్ని కలవండి అని చెప్తాం. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే చిన్న టెక్నిక్స్ తోటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఓన్లీ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు అంటే ప్రాపర్ రెగ్యులర్ షెడ్యూల్, ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ప్రాపర్ షెడ్యూల్ చేసుకుంటే నార్మల్ ఓవ్యులేషన్ మెడిసిన్స్ తోటి కన్సీవ్ అవుతారు. అప్పటికి కొంతమంది వాళ్ళు ఎంత కష్టపడ్డా ఆ వెయిట్ అనేది తగ్గని వాళ్ళల్లో గొనడోట్రోపిన్స్ అంటే ఇంజెక్షన్స్ అలాంటివి ఏమన్నా ఇచ్చి గుడ్డు పెంచడం జరుగుతుంది. అన్నీ బాగుండి ఎండోమెట్రియం సరిగ్గా లేక గుడ్డు వచ్చినా వీరికి గర్భాశయంలో పొర సరిగ్గా రాదు. అలాంటి వాళ్ళల్లో
మనం ఐవీఎఫ్ అంటే ఇంకా హయ్యర్ మెథడ్స్ ఒకటి చేయాల్సి వస్తుంది. అంటే ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ చేయడం జరుగుతుంది. సో బేసిక్ అంటే అందరూ మందులు వాడుకుంటేనే కన్సీవ్ అవుతారు అన్నది లేదు. బేసిక్ డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్, వెయిట్ లాస్ చూసుకొని ఆ 5% ఆఫ్ ద బాడీ వెయిట్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకు ఓవ్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.